డాన్ మీడియాకు స్వాగతం. ఆ అన్యాయాధికారి రాసలీలలకు, లైంగిక వేధింపులకు అడ్డు అదుపు లేకుండా పోయేదట. పార్ట్ 1. తాడేపల్లిగూడెం కేంద్రంగా కీలక ఉద్యోగం నిర్వహించి అనేక ఆరోపణలపై బదిలీ జరిగి అక్కడ నుండి వెళ్లిపోయిన ఆ అన్యాయాధికారి తన పదవిని, హోదాను అడ్డం పెట్టుకుని కొనసాగించిన రాసలీలలు, మహిళలపై లైంగిక వేధింపులు, అవినీతి సంపాదన తదితర వ్యవహారాలు రోజురోజుకు కుప్పలు తెప్పలుగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు అన్యాయాధికారి బదిలీ జరిగాక ఆయనతో బాధింపబడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వచ్చి డాన్ మీడియాకు తాము ఆ ఉద్యోగి వల్ల పడిన ఇబ్బందులు, మానసిక వేదనను ఏకరువు పెడుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ పేరుతో మహిళలు, యువతులతో మాటలు కలిపి తన హోదాను చెప్పి వారికి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వారి ఫోన్ నెంబర్లు తీసుకుని లేనిపోని ఆశలు చూపించి లోబర్చుకుంటూ తమ కామవాంఛలను తీర్చుకునే కామాంధుడని, దీనికి ఒక చిన్న సెల్ షాపును నిర్వహిస్తున్న దేవీపతి దంపతులు తమ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ లబ్ధి పొందేవారని అంటున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలో ఒక చిన్న సెల్ షాప్ నిర్వాహకుడు ₹1,00,00,000కు పైగా వ్యయంతో స్విమ్మింగ్ పూల్తో సహా అన్ని సదుపాయాలు కల్పించి అక్కడకు సదరు అన్యాయాధికారిని, మహిళలను రప్పించేవారని అంటున్నారు. ఆ అన్యాయాధికారి నివాసం ఉండే చోటుకు ఎదురుగా ఉన్న మరో ఇంట్లో నివాసం ఉండే అందమైన మహిళను లోబర్చుకోవడానికి తన కింది ఉద్యోగిని సైతం వినియోగించుకున్నారని, ఆమెకు సాయంగా పని మనిషిని పెడతానని, కారు, నగలు కొనిస్తానని ఆశ చూపించినట్లు తెలిసింది. డాన్ మీడియాలో ఆ అన్యాయాధికారి అకృత్యాలపై వార్తలు ప్రసారం చేసి వెలుగులోకి తెచ్చిన తర్వాత ధైర్యం తెచ్చుకున్న సదరు మహిళ భర్త తన బంధువులతో కలిసి ఆ అన్యాయాధికారిని నిలదీసి దేహశుద్ధి చేయడానికి సిద్ధమవడంతో వారి కాళ్లవేళ్ల పట్టుకుని క్షమాపణ చెప్పి బయటపడ్డారని తెలిసింది. ఇతని వికృత వ్యాసాలకు ఇంట్లో సైతం సహకారం అందడంతో ఒక మహిళా బ్యూటీ పార్లర్ నడిపే యువతిని ఇంటికి రప్పించుకుని బాడీ మసాజ్ సైతం చేయించుకునేవారని, దానికి ₹10,000 చొప్పున ఇచ్చేవారని అంటున్నారు. రాష్ట్ర ఉన్నత అధికారులు వీటిపైన కూడా విచారణను కొనసాగిస్తున్నారట. బాధితులను విచారిస్తున్నారట. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.